హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో నేను ఈ పూజా బాస్కెట్ ఎలా వేయాలో నేర్పిస్తానండి. బిగినర్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. స్టెప్స్ వారీగా ఒక్కొక్కటి ఎలా వేయాలో నీట్గా నేర్పిస్తాను. సో హ్యాండిల్తో సహా మొత్తం ఫుల్ వీడియో అనేది ఫ్లవర్ మేకింగ్ అనేది ఉందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి కలర్స్ తీసుకున్నానండి, రోజ్ అండ్ రామర్ గ్రీన్. ఓకేనా, ఈ రోజ్ అనేది పక్క పెట్టేద్దాము. రామర్ గ్రీన్ అనేది మనకి బార్డర్ లెక్క వస్తుంది కాబట్టి దీన్ని ఇలా సెంటర్కి హోల్ చేసేసి సైడ్లో 4 నాట్స్ ఉన్నాయి. అవి ఫోర్స్ని నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇప్పుడు సెంటర్ నుంచి ఒక వైర్ తీసుకున్న, ఆ సెంటర్ నుంచి వచ్చే వైర్ని తీసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ స్కేల్లో చూపిస్తున్నానండి. వుడెన్ స్కేల్ తీసుకున్నాను, 1 ఫీట్ స్కేలు. ఇందులో 5.5 5.5 అడుగులు తీసుకున్నాను. మొత్తం 4 వైర్లు తీసుకున్నానండి. సో మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా కదా, ఒక వైర్ మీరు కట్ చేసుకుంటే చాలు. అదే మెజర్మెంట్స్ పెట్టి ఇంకా 3 వైర్స్ అనేవి మిగతా వైర్స్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం వైర్స్ని సమంగా ఫోల్డ్ చేసుకోండి ఒకేసారి. కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్లో ఒకటి, రైట్ హ్యాండ్లో ఒక వైర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను అలా బాక్స్ నాట్ అనేది, బేసిక్ నాట్ అనేది వేసుకోండి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూపు, రైట్ హ్యాండ్లో ఒక లూపు. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది కింది వైపు వచ్చిన వైర్ని పైకి పెట్టాలి. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ నుంచి ఇన్సర్ట్ చేసిన వైర్ ఉంది కదా, ఈ వైర్ కింది వైపు నుంచి వచ్చే వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి 4 వైర్స్ని పట్టి ఇచ్చామంటే బాక్స్ నాట్, బేసిక్ నాట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ నాట్ వేయడం ఎవరికైనా రాకపోతే నేను చాలా వీడియోస్లోనే చెప్పాను బేసిక్ నాట్ ఎలా వేయాలనేది. సో షార్ట్స్లో సింపుల్గా చాలా తొందరగా నేర్చుకునే విధంగా స్లోగా చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ నాట్ వేసుకున్న తర్వాత పైన కింద చెక్ చేసుకోవాలి. అట్ సేమ్ టైం సైడ్స్లో కూడా చెక్ చేసుకోవాలి. ఆపోజిట్లో చెక్ చేసుకున్నారంటే మీకు వైర్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సరేనా, సో ఇంకో 2 వైర్స్ తీసుకుంటున్నాను. సేమ్ ప్యాటర్న్ ఇలానే వేస్తున్న బాక్స్ నాట్. దీన్ని బేసిక్ నాట్ అంటారు, లేదా బాక్స్ నాట్ అని కూడా అంటారండి. సో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే. ఓకేనా, సో పైన కింద అండ్ సైడ్స్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఈవెన్గా ఉండాలి. ఓకేనా, సో ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు నుంచి నొక్కేసి తక్కువ ఉన్న వైపుకు ఏడ్చుకోవాలి. సరేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ అనేది తప్పకుండా చేయండి, క్లారిఫై చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ రన్నింగ్ వైర్ తీసుకుందాము. ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ నాట్లో నుంచి ఈ వైర్లో పైన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని కొలత తీసుకోవాలండి. కొలత తీసుకొని ఇక్కడ ఒక బేసిక్ నాట్ వేసుకోవాలి, బాక్స్ నాట్. అంటే ఈ రన్నింగ్ వైర్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ బుట్ట అంటే ఈ నాట్లో నుంచి వచ్చే వైర్ని చుట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తూ చూడండి, ఈ రన్నింగ్ వైర్ని ఇలా మనం ఇటువైపు కొలిచాం కదా లెఫ్ట్ హ్యాండ్లో, అంత వదిలేసి రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నాట్ నుంచి వచ్చే వైర్ని దానికి చుట్టుకోవాలి. తర్వాత ఈ రన్నింగ్ వైర్ పైన పెట్టాలి. నాటు నుంచి చుట్టుకున్న వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాము కదా లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ని, అదే పొడవు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చెక్ చేసుకుని నాట్ వేసుకోవాలి. ఎటువైపు అయినా తక్కువ ఉంటే అంటే మనం రన్నింగ్ వైర్ని అడ్జస్ట్ చేయగలం. అందువల్ల రన్నింగ్ వైర్ రైట్ సైడ్ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటే రైట్ సైడ్ నుంచి ఇదన్నామంటే మనం ఈ పక్క వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఇంకొక వైర్ పోతుంది కదా, దాన్ని కూడా ఇలా వేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే రన్నింగ్ వైర్ మనం ఫోల్డ్ చేసుకొని ఇంకో నాట్ వేసాం కదా, ఆ వైర్ని కూడా సేమ్ 2 వైర్స్ని బట్టి మనం నాట్స్ అనేది వేసుకోవాలి. కొంచెం వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, నీట్గా ఫస్ట్ బేసిక్ టైట్గా వేసుకోండి, ఏం ఇబ్బంది ఉండదు, టైట్గా వేసుకోండి. సో ఇక్కడ ఒక నాట్ వస్తుంది కదా, దీన్ని కూడా ఇలానే వేసుకోండి. సో బాక్స్ నాట్ ఫుల్ బాస్కెట్ మొత్తం, ఈ పూజ బాస్కెట్ మొత్తం బాక్స్ నాట్లోనే ఉంటుంది కదా, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా, సో సేమ్ ఇటువైపు కూడా రైట్ సైడ్ ఎంత వైర్ కావాలో అంత వైర్ కట్ చేసేసుకోండి. ఓకేనా, నేను కింద వైపు 4 లైన్స్ వేసేసాను. ఇప్పుడు పైన చూడండి, పైన కూడా 4 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 4 వైర్స్ కూడా రన్నింగ్ వైర్ పెట్టి మనం నాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇలా కొలిచి
లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈ నాట్లో ఉంది కదా, ఈ నాట్ నుంచి వచ్చే వైర్ని లూప్కి చుట్టుకొనేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి నాట్ అనేది అంటే చుట్టుకున్న వైర్ పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చెక్ చేసుకోండి ఇటువైపు అటువైపు కరెక్ట్గా ఉందనేసి. సో మళ్ళీ పక్కలో ఉన్న నాట్లోకి వేయాలన్నమాట, బేసిక్ నాట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెంటర్లో పెద్ద హోల్ అనేది వస్తుందండి. అదేం ఇబ్బంది ఏమి ఉండదు. పూజా బాస్కెట్కి ఏ ప్యాటర్నే వస్తుందన్నమాట. ఓకేనా. అందులో ఏవైనా పడిపోతాయేమో అనే ఇబ్బంది అంతా ఏముండదు. సో మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ గ్యాప్ అనేది 5 భుజాలు కనిపిస్తుంది. ఓకేనా. అలా ఉంటుందన్నమాట. మనం మొత్తం 4 అటు కింద వైపు 4 పైవైపు 4 వేసిన తర్వాత వైర్ని సమంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇందులో మీకు ఇంకో ప్యాటర్న్ ఉందండి. మీరు 6 వైర్స్ కట్ చేసుకొని 2 2గా పేరప్ చేసేసి ఇలా మాకు 5 భుజాలు ఉండేటట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 4 నాట్స్ వేసాం కదా, అందులో సెకండ్ నాట్ థర్డ్ నాట్ తీసి నాట్ వేసుకోవాలి. ఓకేనా. ఇటువైపు చూడండి కరెక్ట్గా ఉంది, ఇటువైపు చూడండి 4 అట్లే ప్లెయిన్గా ఉందన్నమాట. అందువల్ల ఇది మళ్ళీ తీసి ఆ సెకండ్ నాట్ థర్డ్ నాట్ తీసి నాట్ అనేది వేసుకోవాలి, బాక్స్ నాట్. ఓకేనా. సో ఇప్పుడు చూసారంటే మీకు 6 నాట్స్ వచ్చి ఉంటుంది పైన. మీరు కౌంట్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకుంటే ఓకే అని చెప్పండి. అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకో ప్యాటర్న్ అప్లోడ్ చేయమని అడిగారంటే కామెంట్ చేశారంటే తప్పకుండా ఇంకో ప్యాటర్న్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు స్టెప్ 2 అండి, ఈ పింక్ కలర్ వైర్ తీసుకుందాం మనం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ వైర్స్ నేను ఒక ఒక ఎలా చెప్పాలి, 20 అర్థంలో సగం. ఓకేనా. సగంలో సగం తీసుకున్నాను అనమాట. అంటే 5.25. ఓకేనా. 5.25 అడుగులు తీసుకున్నాను. 12 వైర్లు తీసుకున్నానండి. 12 వైర్లని సేమ్ ఫస్ట్లో మనం బేసిక్ నాట్ వేసుకున్నాం కదా, బాక్స్ నాట్, అలా వేసి 6 నాట్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా జాయిన్ చేయాలనేది. సో ఇలా పెట్టి చూసారంటే ఇంటూ షేప్లో వస్తుంది. ఎక్కడైతే ఇంటూ షేప్లో వస్తుందో అక్కడ ఇలా బాక్స్ నాట్ అనేది వేసుకోండి. ఓకేనా. సో కింది వైపు వేయాలి, అలాగే ఇటువైపు కూడా వేయాలన్నమాట. ఎప్పుడు కానీ ఫస్ట్ వేసేటప్పుడు టైట్ చేసుకోండి. సో మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా బాక్స్ నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు పైన వేయాలండి. సో ఇక్కడ చూడండి నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ వైరు, ఈ పింక్ కలర్ వైరు. ఓకేనా. మనం బాక్స్ నాట్ వేసాం కదా, అదే వైర్లోనే మళ్ళీ మిక్స్డ్ నాట్ అనేది వస్తుందన్నమాట, మిక్స్డ్ కలర్లో. ఓకేనా. ఇప్పుడు ఇటువైపు. సో మీరు బాగా వీడియోని అబ్జర్వ్ చేశారంటే మీకు నీట్గా అర్థమవుతుందండి. ఓకేనా. సో నాట్ ఇప్పుడు ఫస్ట్ నుంచే టైట్గా వేసుకోండి. పైకి వచ్చేటప్పుడు మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది బేస్ కాబట్టి కొంచెం స్టిఫ్నెస్గా ఉండాలి కాబట్టి ఇలా వేస్తున్నా. ఇప్పుడు ప్లెయిన్ నాట్ అండి, ఈ రామర్ గ్రీన్ వచ్చేస్తుంది. సో చూసారా సెంటర్లో ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి మనకి బటన్ కింద కూర్చోవడానికి, ఆ పూజా బాస్కెట్ కింద పెడితే స్టిఫ్గా కూర్చుంటుంది కదా, అందుకోసం అనమాట. ఓకేనా. ఇప్పుడు మిగతా 5 నేను జాయిన్ చేసేసాను. సేమ్ ప్యాటర్నే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇంకో 6 నాట్స్లు వేసుకోవాలి. ఇది వచ్చేసి 5 ఫీట్స్ తీసుకోవాలండి. 12 వైర్లు తీసుకోవాలి. సేమ్ బేసిక్ నాట్ బాక్స్ నాట్ వేసేసి 6 నాట్స్ వస్తుంది. ఆ 6 నాట్స్ని ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్ ఫస్ట్ మనం ఎలా జాయిన్ చేసామో అదే విధంగా యథావిధిగా జాయిన్ చేసుకోవాలి. సో మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఈ గ్రీన్ కలర్, రాణి గ్రీన్ ఉంది కదా, రామర్ గ్రీన్, ఈ గ్రీన్కి ఈ నాట్ ఉంది కదా పింక్ కలర్ నాట్, దాన్ని పెట్టి చూస్తే ఇంటూ షేప్లో క్రాస్ అవుతుందన్నమాట. అది మనము లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది ఫస్ట్ వేయాలి. సరేనా. ఫస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ ఉండేది వేసేసి తర్వాత రైట్ సైడ్ ఉన్నదాన్ని వేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. సో బాక్స్ నాట్ కదా, ఈజీగా వేసేస్తారు. సో దీంతోనే ఆమ్లా నాట్లో వేయమన్నారు. సో తప్పకుండా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. సో ఈ బాస్కెట్ ఫస్ట్ వేసి నేర్చుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇందులోనే చిన్న బుట్టలు కూడా ఉన్నాయి. సో అవి పెట్టమన్నా కూడా తప్పకుండా మీకు అల్లి చూపిస్తాను. సో
ఫస్ట్ వేసేటప్పుడే మీకు వేస్ట్ అయిపోకూడదనేసి నేను ఈ ప్యాటర్న్ చెప్పాననమాట. ఈ పెద్దగా ఒక్క బుట్ట. సో, మీరు ఒకటికి 2 సార్లు వేసి చూడండి. సో, ఇక్కడ నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా మీరు హాఫ్ ఫీట్ ఎక్కువ తీసుకోండి. సరేనా? బిగినర్ అయినా ఓకే, వైర్ థిక్‌నెస్ ఎక్కువ ఉన్నా ఓకే. మీరు హాఫ్ ఫీట్ అనేది ఎక్కువ తీసుకున్నారంటే మీకు సరిపోతుంది. ఒకవేళ వైర్ సరిపోకపోతే ఎలా వైర్‌ని జాయిన్ చేసి నాట్స్ మనం వేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను. తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఓకేనా? ఇలానే మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. సో, మొత్తం నేను ఇలా యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు ఎలా వేయాలో చూద్దామండి. సో, ఇక్కడ చూడండి ఇంటూ షేప్‌లో వస్తది కదా! ఈ వైర్స్ అనేవి. వీటిని ఇలా వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక వైర్ తీసుకున్న, ఈ వైర్‌ని దీనికి చుట్టుకున్న ఈ వైర్‌ని ఇలా మొత్తం బేసిక్ నాట్ అనేది వేసుకుంటూ వచ్చేసాను. ఓకేనా? సో, సేమ్ మీరు ఇలానే ఈ వైర్ పెట్టి ఇక్కడ వరకు ఈ గ్రీన్ కలర్ వరకు వేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా మనకి నీట్‌గా వచ్చేస్తుంది. మీకు వీడియోలో బాగా చూపించాను. ఒకసారి చూసి నేర్చుకోండి. సో, మనం ఒక డైమండ్ అనేది రావాలన్నమాట. గ్రీన్ బార్డర్ అనేది మనకు డైమండ్ షేప్‌లో వస్తది. ఓకేనా? సో, నీట్‌గా వచ్చేస్తుంది. సో, ఇలానే వేసుకుంటూ రావాలి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయండి. అంటే ఎలా బాస్కెట్ రెడీ చేయాలి, బిగినర్ అయినా కూడా క్లాసెస్ వారీగా నేర్చుకోవడానికి చాలా ఈజీ మెథడ్‌లో చెప్పాను. చిన్న చిన్న బుట్టలు అండ్ హ్యాండిల్స్ ఎలా మేక్ చేయాలి అనేవి కూడా ఫుల్ వీడియోస్ అనేవి పెట్టానండి. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో, రాబోయే వీడియోస్లో ఇంకా మీరు ఈజీగా నేర్చుకునే విధంగా ఎంత వీలైతుందో అంత తొందరగా అదేవిధంగా ఈజీగా నేర్చుకునే విధంగా నేను చెప్పిస్తాను మీకు. చెప్పిస్తే మీరు నీట్‌గా నేర్చుకుంటారు కదా! సో, మీతోనే ఆగిపోకూడదు. ఇంకా ఒక నలుగురికి మీరు నేర్పించే విధంగా మీరు నా వీడియోస్ చూసారంటే ట్రైన్ అయిపోతారనమాట. చాలా నీట్‌గా వేసుకోవచ్చు. ఎక్కడా గానీ స్కిప్ చేయకుండా మీరు ఇది నేను ఇలా క్రాస్‌గా రైట్ సైడ్ వెళ్ళేటట్టే, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళేటట్టే వేస్తున్నా. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కదా! అందువల్ల నేను ఇలా వేస్తున్నా. రన్నింగ్ వైర్ పెట్టి వేసేటట్టు ఇలా వేస్తున్నా. కానీ ఇక్కడ ఎక్కడ గానీ రన్నింగ్ వైర్ యూజ్ చేయడం లేదు. సో, పైన మాత్రం మనం రన్నింగ్ వైర్ యూజ్ చేసి లేడర్ నాట్‌తో ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నుంచే క్రాస్ ప్యాటర్న్ కాబట్టి మనకు ఈజీగానే వేసుకోవచ్చు. చూడ్డానికి కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నా కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. వీడియోని ఫుల్గా చూసారంటే, ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూసారంటే, నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాను ఇందులో. సో, అందువల్ల వీడియోస్ని ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూసుకోండి. ఓకేనా? సో, మీకు వీడియో స్లోగా కావాలి అనుకుంటే మీరు వీడియోని ట్యాప్ చేసి స్లోగా పెట్టుకోవచ్చు. అలా లేదు మాకు స్పీడ్గా కావాలి అనుకుంటే మీరు స్పీడ్గా కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మనం మొత్తం వేసుకుంటే మనకి లాస్ట్‌లో వచ్చేసి ఆ రామర్ గ్రీన్ అనేది ఒక నాట్ అనేది వస్తుందన్నమాట. ఇలా షేప్ అనేది ఇలా రావాలి. 6 అంటే 6 చోట్ల ఇలా రావాలన్నమాట. 6 కార్నర్స్ ఉంటాయి కదా! ఇలా ఓపెన్‌లో అలా మీరు ఇలా వేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా స్టార్ట్ చేశానో సేమ్ ఇక్కడ అలానే. సో, మొత్తం 6 నేను ఒకటి వేసి చూపించాను. ఇంకా 5 ఉన్నాయండి. అవి కూడా వేసేసి మీకు చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇది బాస్కెట్ ఇప్పటితో పూర్తి కాలేదు. ఇంకా ఒక సగం వేయాలన్నమాట. ఇక్కడ ప్లెయిన్‌గా ఉంది కదా! ఈ గ్యాప్స్ అనేది ఫిలప్ చేయాలి. సో, ఇప్పుడొచ్చేసి ఈ 2 వైర్స్ ఇంటూ అవుతుంది. ఈ 2 వైర్స్‌తో నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఈ 2 వైర్స్‌తో నాట్ వేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి ఈ వైర్‌ని పెట్టి మనం మొత్తం 3 నాట్స్ వేయాలి. అప్పుడు మనకి కౌంట్ చేసుకుంటే మనకి 4 నాట్స్ ఉండాలన్నమాట. ఫస్ట్ 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. ఓకేనా? ఈ గ్రీన్ కలర్ నాట్ అనేది వేయకూడదండి. సో, మనకి బుట్ట అనేది నీట్‌గా రావాలంటే ఇక్కడితో స్టాప్ చేసుకోవాలి. ఈవెన్‌గా వచ్చేటట్టు స్టాప్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు 4 లైన్స్ వేసాం కదా! ఇప్పుడు కింద నుంచి వచ్చే వైర్‌ని తీసి మళ్ళీ ఇప్పుడు 3 లైన్స్ వేయాలి. 3 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది బాక్స్ నాట్స్. సో, ఆమ్లా నట్ కానీ, శివన్‌కన్ నట్ కానీ చాలా ఈజీగా నేర్పించాను. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో, ఇక్కడ 3 వేసామా? ఇప్పుడు 2 వేయాలి. అప్పుడు మనకి ఈవెన్‌గా వచ్చేస్తుంది. ఎక్కడా కానీ ఇది కాకుండా. సరేనా? ఇప్పుడు ఒకటి వేయాలి. ఇలా మీరు మొత్తం ఇంకా మిగిలిన 5 దాన్ని కూడా మీరు వేసుకోండి. నాతో పాటు మీరు వేసుకుంటూ వచ్చారంటే మీకు ఈజీగా బుట్ట అనేది అర్థమవుతుంది. సో, వైర్స్ తీసుకునేటప్పుడు మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. అది మీ ఇష్టం. సో, బార్డర్ కలర్ అనేది ఒక బండిల్. ఆ తర్వాత ఈ నార్మల్‌గా వేసేది ఒక
2 బండిల్స్ అనేది తీసుకోండి, సరేనా. సో ఎక్కడైనా సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది, సరేనా. సో నాకైతే ఇక్కడ పింక్ కలర్ అనేది 1 బండిల్ అయిపోయింది. హ్యాండిల్కి సరిపోలేదనమాట, నేను హ్యాండిల్కి వేరే తీసుకున్నా, సరేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ తీసుకుందామండి. ఈ రన్నింగ్ వైర్ అనేది మీకు ఖర్చుకు లోపల చెక్కడానికి ఎంత కావాలో అంత వదిలేసి ఈ బుట్ట నుంచి ఎక్కడైనా నుంచైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ బుట్ట నుంచి వచ్చే వైర్ని ఈ రన్నింగ్ వైర్కి చుట్టుకునేసి తర్వాత రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి బుట్ట నుంచి చుట్టుకున్నాం కదా, ఆ వైర్ని లూప్ క్రియేట్ చేసాం కదా ఫస్ట్, ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి రన్నింగ్ వైర్ అనేది మనకు రైట్ సైడ్ చూసినట్టు కంటిన్యూగా వస్తుందన్నమాట. తర్వాత కూడా మనం రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా లూప్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ రావాలి. సో మొత్తం మీకు ప్లెయిన్ కలర్లో కావాలి అనుకుంటే మీరు పింక్ కలర్లోనే తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం అంటే ఎలిగెంట్గా ఉండాలి, చూడ్డానికి బార్డర్ లెక్క ఉండాలి అనేసి నేను ఇక్కడ రామర్ గ్రీన్ తీసుకున్నాను. ఇది మొత్తం నేను వేసేసి మీకు లేడర్ నట్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ ఒక్క లైను ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వేసుకుంటూ రండి. ఒక్క నాట్లో 2 వైర్స్ వస్తుంది. ఆ 2 వైర్స్ కూడా ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా మొత్తం వేసుకుంటూ రండి. సో నీట్గా మీరు ఈ ఫస్ట్ నాట్ వరకు వేసుకుంటూ వచ్చేయాలి, ఓకేనా. నేను ఇక్కడ లేడర్ నాట్ ఎలా వేయాలో చూపిస్తానండి. మొత్తం వేసేసాను. సో ఈ 2 నాట్స్ని మనము ఫిట్ చేయడమే లేడర్ నాట్, ఓకేనా. ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఇలా ఫింగర్ పెట్టి ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ నాట్ వేసాం కదా, అందులో నుంచి వచ్చే పింక్ కలర్ వైర్ని కిందికి నొక్కాలి. కిందికి నొక్కి ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ కిందికి నొక్కిన లూప్లో నుంచి వచ్చిన వైర్ని కింది వైపు ఉన్నదాన్ని పైకి నొక్కాలి. నొక్కేసి పైన ఒక లూప్ కింద ఒక లూప్ క్రియేట్ అవుతుంది కదా, పైన ఉన్న లూప్లో ఈ రామర్ గ్రీన్ లూప్ని ఇన్సర్ట్ చేసి అదే లూప్ మనం లూజ్ చేసాం కదా, దాంతో నుంచి వచ్చే వైర్ని ఈ పింక్ కలర్ వైర్ని ఆ గ్రీన్ కలర్ లూప్లోకి ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. లోపల వైపు రన్నింగ్ వైర్ ఇచ్చారంటే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఎక్కడ నాట్ వేసామనేది కనిపించదు అనమాట, అంత నీట్గా వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడతో స్టాప్ చేసుకోవాలనుకుంటే ఈ వైర్ని కట్ చేసేసి మీరు నాట్ వేసుకోవచ్చు, ఓకేనా. అంటే వైర్ని కట్ చేసేసి వేరే వైర్ తీసి మీరు కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే మీరు దీంతోనే కంటిన్యూస్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ నేను లేడర్ నాట్ వేసాను కదా, దానికి పక్కలో ఉన్న నాట్లో మీరు తెచ్చి నాట్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మీరు కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు అంటే ఈ రోజ్ కలర్ ఉంది కదా, పింక్ కలర్ అదే తీసుకోండి, సరేనా. సో నేను ఇక్కడ వచ్చేసి బార్డర్ కావాలనేసి ఒక్క లైన్ మాత్రం వేశాను. తర్వాత పింక్లోనే తీసుకున్నానండి. మొత్తం కలిపి 12 లైన్స్ వేశాను. పైన బార్డర్ కోసం కూడా ఒక 2 లైన్స్, ఇవి మొత్తం కలిపి 12 లైన్లు వస్తుంది. సో మీకు ఎక్కడైనా వైర్ అడ్జస్ట్ కాకపోతే మీరు బార్డర్ మెయిన్ వచ్చేసి బార్డర్ కలర్గా ఉండేది గ్రీన్ కలర్గా మనకి అడ్జస్ట్ కాదు, అందుకు మనం వైర్ జాయిన్ చేసి వేసుకోవాలి. ఒక వీడియో అనేది మేక్ చేశానండి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. లేకపోతే మీరు కట్ చేసేటప్పుడు ఒక ½ ఫీట్ అనేది ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ 5½ చెప్పాను, మీరు 6 ఫీట్స్ తీసుకున్నారంటే సూపర్గా అడ్జస్ట్ అయిపోతుంది, ఓకేనా. ఎక్కడ కానీ మీరు వైర్ జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లోపల రన్నింగ్ వైర్ అనేది అంటే కట్ చేసి ఉంటాం కదా, దాన్ని ఇన్సర్ట్ చేసి ఒక లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఫస్ట్ వేశారు కదా, ఆ నాట్ వదిలేసి దానికి కిందున్న నాట్ కూడా వదిలేసి థర్డ్ లైన్లో నుంచి మీరు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశారంటే అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుంది. సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఈ సెంటర్లో ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నా. మీరు ప్లెయిన్గా వదిలేయాలన్నా ఓకే, లేదు మేము ఫ్లవర్ వేసుకుంటాం అనుకున్నా మీ ఇష్టం, ఓకేనా. ఇక్కడ 1.25 అంటే 1.25 ఫీట్ అనేది నేను వైర్ అనేది తీసుకున్నానండి. మీరు 1 ఫీట్ అయినా తీసుకోవచ్చు, 1 ఫీట్ అయినా ఓకే. కొంచెం ఫ్రీగా ఉండాలి ఇన్సర్ట్ చేయడానికి లోపల వైపు వైర్ అనేదానికి కోసం నేను ఒక 1/4 ఇంచ్ అనేది అంటే 1/4 ఫీట్ అనేది తీసుకున్నాను అనమాట, సగంలో సగం, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఫిక్స్ చేసుకోండి. నేను మొత్తం ఈ బార్డర్ లెక్క లేకుండా నేను నార్మల్గానే పింక్ కలర్లో మొత్తం నేను 9 లైన్స్ వేసాను అనమాట. తర్వాత ఈ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే నాకు 6 వచ్చింది. సో నేను 8 వచ్చింది. సో అందువల్ల నేను 1 సైడ్ మాత్రం ఒక 3 వదిలేసాను, 1 సైడ్ అనేది 2 వదిలేను అనమాట.
సో సెంటర్లో ఇన్సర్ట్ చేసి సమంగా పెట్టుకోవాలి. మనం చెక్కేటప్పుడు లోపల వైపు ఉన్నది లోపలికే ఉండాలి, ఈ షైనింగ్ ఉన్నది బయటకు కనిపించాలన్నమాట. నా హ్యాండ్ మూమెంట్స్ ఒక్కసారి చూసారంటే మీకు నీట్గా అర్థమవుతుంది నేను ఎలా ఫ్లవర్ వేస్తున్నాను అనేది. సో వివరంగా చెప్పలేనమాట. అంటే ఈ హోల్లో ఇన్సర్ట్ చేయాలి, ఈ హోల్లో ఇన్సర్ట్ చేయాలంటే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు కదా. అందువల్ల మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, నీట్గా మీకే అర్థమవుతుంది. ఓకేనా. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి సో మీరు ఈ సెంటర్ నాట్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా మీకు, ఈ సెంటర్ నాట్లో 2 వైర్స్ని ఒకే చోట ఇన్సర్ట్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. అలా లేదంటే మీరు క్రాస్గా వెళ్ళేటట్టు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే రైట్ సైడ్ ఒక వైరు, లెఫ్ట్ సైడ్ ఒక వైరు అలా ఇన్సర్ట్ చేసుకున్నా కూడా ఓకే. లేదు అనుకుంటే మీరు ఒకే నాట్లోనే అలానే కిందికి ఇన్సర్ట్ చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. సరేనా, నీట్గా వచ్చేస్తుంది. సో ఇన్సర్ట్ చేసి ఎక్స్ట్రా ఉంటే వైర్ని కట్ చేసేసుకోండి. మినిమం ఒక 3 నాట్స్ ఆర్ 4 నాట్స్కి ఇన్సర్ట్ చేయాలి. అలా నేను మొత్తం 5 ఫ్లవర్స్ వేసేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మొత్తం 5 ఫ్లవర్స్ వేసేసాను. మీరు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఫ్లవర్ మేకింగ్ అనేది సపరేట్గా వీడియో అనేది మేక్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. హ్యాండిల్కి వచ్చేసి నేను 3 వైర్స్ తీసుకున్నాను, 4.5 ఫీట్స్ తీసుకున్నాను. ఇందుకు వచ్చేసి నేను మురుకు హ్యాండిల్ వేస్తున్నాను అనమాట. ఈ టెంక స్టెప్స్ ఉంటాయి కదా, టెంకమాన్ స్టెప్స్ అంటారు, దాన్ని వేద్దాం అనుకుంటున్నా. నార్మల్గా అయితే ఈ బాస్కెట్కి ఈ హ్యాండిల్ సెట్ అవ్వదు. సో కస్టమర్ ఇలానే కావాలన్నారు, అందువల్ల నేను ఈ హ్యాండిల్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ పూజా బాస్కెట్కి హ్యాండిల్ ఎలా వేయాలనేది మేక్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేశారంటే హ్యాండిల్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. అంటే ఇందులో ఫిక్స్ చేయకుండా మనం హ్యాండిల్ అనేది సపరేట్గా మేక్ చేయడం. ఓకేనా. సో ఇప్పుడు నేను మొత్తం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా అక్కడ ఇన్సర్ట్ చేసి ఇలా వైర్ని బయట తెచ్చి సమంగా పెట్టుకున్న తర్వాత రన్నింగ్ వైర్ తీసుకోవాలన్నమాట. ఈ హ్యాండిల్ కూడా సపరేట్గా మేక్ చేశాను, ఎలా వేయాలనేది ఒకసారి వీడియోని చెక్ చేసుకోండి సో మన ఛానల్లో. ఇప్పుడు వచ్చేసి ఈ రన్నింగ్ వైర్ అనేది ఇటువైపు తెచ్చుకున్నా కదా, లూప్స్ క్రియేట్ చేసి ఇలా వేసుకోవడమే. వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కడా కానీ వైర్ అనేది ఫోల్డ్ కాకుండా మీరు నీట్గా వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఈ హ్యాండిల్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో ఇదే మీరు నార్మల్గా ఎస్ టైప్ హ్యాండిల్ లేదా డాట్ హ్యాండిల్ వేసుకున్నారంటే బాగుంటుంది. ఈ హ్యాండిల్ కూడా బాగుంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనమాట, చాలా చిన్నదిగా ఉంటుంది, సన్నంగా. అందువల్ల కొంచెం లుక్ ఉండదు. మీరు నార్మల్గా పూజా బాస్కెట్కి వేసే హ్యాండిల్ అనేది వేసుకోండి. నేను ఆల్రెడీ అంటే పింక్ అండ్ శాండిల్ కలర్లో హ్యాండిల్ అనేది మేక్ చేశాను. సో మీకు నీట్గా అది అనేది అంటే శాండిల్ కలర్ యూస్ చేయలేదు, బాస్కెట్కి మాత్రం శాండిల్ కలర్ యూస్ చేశాను. హ్యాండిల్కి ప్యూర్గా పింక్ కలర్లోనే వేశాను. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ కార్డ్లో కూడా ఇస్తాను. సో హ్యాండిల్ మొత్తం ఇలా వేసుకున్నాక మనకి ఎక్స్ట్రా చెక్కడానికి ఎంత కావాలో అంత మాత్రం వదిలేసి మనం కట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా టర్న్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. ఎప్పుడు ఇన్సర్ట్ చేసినా ఇటువైపు ఉంటే అటువైపుకు, అటువైపు ఉంటే ఇటువైపుకు మనం ఇలా టర్న్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను అక్కడ ఇన్సర్ట్ చేశాను హ్యాండిల్, దానికి ఆపోజిట్లో తెచ్చుకున్నాను, 4th లైన్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేశాను సేమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకేనా. ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేసి వైర్స్ అనేది కట్ చేసేయండి. అంటే లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక నాట్ వేసేసి లోపల ఒక 6 or 7 నాట్స్కి ఇన్సర్ట్ చేసేసి తర్వాత కట్ చేసుకోండి. ఓకేనా. సో చాలా నీట్గా వచ్చేస్తుంది. కొంచెం నాట్ అనేది చాలా లాగారంటే వైర్ అనేది ఎటువైపు అయినా ఒకవైపు సాగినట్టు ఉంటుంది. అందువల్ల 2 కూడా ఈవెన్గా లాక్కోవాలి. ఈవెన్గా లాక్కొని నాట్ వేసి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. సో 2 సైడ్స్లో కూడా కట్టేసామంటే మనకి ఈ పూజా బాస్కెట్ అనేది చాలా నీట్గా రెడీ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ గ్యాప్స్ అనేవి కూడా మనకి ఈ పూజా బాస్కెట్లో కామన్. ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.